శృతిని వెతికి తీసుకువచ్చి రవిని శృతిని ఒక్కటి చేసిన మీనా మరియు బాలు స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ని పిలిపించి మీనా ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న బాలు, షాక్ లో ప్రభావతి, ఆనందంలో మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో మీరు చూడవచ్చు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శృతి కనబడలేదని చెప్పేసి ఇంకా రావట్లేదేంటి, మా అన్నయ్య వదిన తీసుకొస్తారా తీసుకురారా అని రవి అయితే చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అది గమనించి శోభ అయితే, రవి మా శృతి ఏది కనబడట్లేదు, అసలు ఏది ఎక్కడుంది, అందరికన్నా ముందు మీరే వచ్చి రెడీ అయ్యి స్టేజ్ మీద కూర్చోవాలి, కానీ నువ్వు కనబడుతున్నావు, శృతి కనిపించట్లేదు, స్టేజ్ మీద అన్ని రకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కానీ మీరు మాత్రం కూర్చోవడం లేదు, అసలు ఏమైంది, నా కూతురేది అని శోభ అడుగుతుంటే, లేదంటే తను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళింది, వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది అని చెప్పేసి రవి అంటాడు. ఏంటి ఏది ఎక్కడుంది అని శోభ అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు రవిని అడుగుతూ ఉంటే రవి సైలెంట్గా ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ రవిని అయితే అడుగుతూ ఉంటారు శృతి ఏది అని. ఇంకో పక్క బాలు మీనా అయితే స్టూడియోకి వెళ్ళి కనుక్కున్నాక ఇంకో స్టూడియో ఉంది ఇక్కడ అని చెప్పడంతో ఇక స్టూడియోకి వెళ్తారు. ఇక వేరే స్టూడియోకి బాలు మీనా. అక్కడికి వెళ్ళాక ఇక శృతి అయితే అక్కడ కూర్చుని ఉంటుంది. ఏంటి శృతి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చోవడం కరెక్టేనా, నీకోసం రవి ఎంత బాధపడుతున్నాడో తెలుసా అని మీనా అయితే శృతికి చెప్తుంటే, ఛీ ఆ చీటర్ గురించి మాట్లాడకు మీనా, యానివర్సరీ రోజున ఇంకొక అమ్మాయిని ఎత్తుకుని తిప్పుతున్నాడు, అసలు ఆ అబ్బాయికి విడాకులు ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను, ఈ స్టూడియో పక్కనే డైవర్స్ ఉంది, అక్కడికి వెళ్దాము అని ఇక్కడ కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను, ఈ లోపు మీరు వచ్చారు అని శృతి అంటుంటే, అబ్బా నువ్వు రవిని అపార్థం చేసుకున్నావు డబ్బుడమ్మా, అసలు ఇన్ని రోజులు నీ వెనకాతలు పడి నిన్ను ప్రేమించిన మనిషి ఇంకొక అమ్మాయిని ఎత్తుకుని ఎలా తిప్పగలుగుతాడనుకుని నువ్వు అనుకుంటున్నావు, రవి గురించి నీకు తెలీదా, రవి గురించి మాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదా, ఎందుకంటే నువ్వు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు కాబట్టి నీకే తెలియాలి కదా, అలా అపార్థం చేసుకోవచ్చా రవిని అని బాలు అంటుంటే, అదేం కాదు బాలు, నేనేం అపార్థం చేసుకోలేదు, నా మ్యారేజ్ యానివర్సరీ రోజున కూడా తను అలా పనిచేయడానికి వెళ్ళాడన్నప్పుడే నాకు చాలా చిరాకు వచ్చింది, పోన్లే పాపం జాబ్ అంటే ఇష్టం కదా, మధ్య నుంచి వచ్చేస్తాడులే అనుకున్నాను, తన కోసం అక్కడికి చాలా హ్యాపీగా వెళ్తే ఆ సీన్ చూసి నేను చాలా బాధపడ్డాను బాలు, ఇదే టైంలో నువ్వెవరినన్నా ఎత్తుకుని ఉంటే అప్పుడు మీనా చూస్తే మీనా ఎంత బాధపడుతుంది, ఏ మీనా నువ్వు చెప్పు మీనా, కాలు చేతులు విరిచేస్తాను అని చెప్పేసి మీనా అంటుంది కదా, మరి నాకు కోపం వచ్చి నేను ఇలా వచ్చేసాను అంతే అని చెప్పేసి శృతి చెప్తుంటే, అలా కాదు శృతి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ అవ్వాలి కదా, ఇప్పుడు తను ఎందుకు ఎత్తుకున్నాడో ఏం జరిగింది చెప్పనిచ్చావా, నువ్వు చెప్పనివ్వకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎలా కుదురుతుంది అని శృతికి అయితే మొత్తం అక్కడ జరిగింది చెప్పి సర్ది చెప్తారు మీనా బాలు అయితే. అవునా ఇలా జరిగిందా, అయ్యో వేస్ట్ ఫెల్లని చాలా ఇబ్బంది పెట్టేశాను, సరే పదండి అందరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళేదారిలోనే రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి రవికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని శృతి అయితే ఫుల్గా రెడీ అయిపోయి అక్కడికి బయలుదేరుతుంది. ఇంకో పక్క రవిని మాత్రం అందరూ, ఏంటి ఏం చేశావు, నీకు తనకి ఏమన్నా పడడం లేదా, ఎందుకని ఇంకా శృతి రాలేదు, చెప్పు రవి చెప్పు అని శోభ వాళ్ళందరూ రవిని అయితే అడుగుతుంటే రవి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడే శృతి మీనా బాలు వస్తారు. శృతి వచ్చావా అని చెప్పేసి రవి అయితే ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసుకుంటాడు శృతిని. వచ్చాను, ఎందుకు రాకుండా ఉంటాను మన యానివర్సరీ రోజున, జస్ట్ నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని మొత్తం రెడీ అయ్యి వచ్చాను రవి అని చెప్పేసి శృతి చెప్పడంతో, అమ్మయ్య వచ్చింది అని చెప్పేసి వెనకట్లకి మీనాని బాలుని చూస్తాడు రవి. చూసి చాలా ఆనందపడతాడు, అన్నయ్య వదిన తీసుకొచ్చారు, నా పరువు నా గౌరవం అన్ని నిలబెట్టారు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటాడు రవి. సరే రవి నువ్వు కూడా వెళ్ళి సూట్ వేసుకుంటారా, నేను ఈలోపు ఇక్కడికి నించుని ఉంటాను అని శృతి చెప్పడంతో రెడీ అయ్యి స్టేజ్ ఎక్కుతారు. శృతి అయితే ఇంట్లో వాళ్ళందరి గురించి మాట్లాడి మీనా గురించి మాత్రం చాలా గొప్పగా మాట్లాడుతుంది. మీనా అంటే నాకు సొంత అక్కలాగాని తన లాంటి వాళ్ళు ఎవరు దొరకరన్నట్టు మాట్లాడుతుంది శృతి అయితే మీనా గురించి. అప్పుడే మీనా అయితే స్టేజ్ మీదకి వస్తుంటే కలుదురికి అయితే అలా పడిపోతుంది. మీనా మీనా అని చెప్పేసి బాలు అయితే పట్టుకుంటుంటే, డాక్టర్ని పిలవండి అని బాలు అంటాడు. అప్పుడే డాక్టర్ని పిలుస్తుంది శృతి. డాక్టర్ వచ్చి చెక్ చేయడంతో మీనా అయితే ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది తెలుసుకుందని ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభావతి మాత్రం ముఖం ముడుచుకుని ఉంటుంది. అంటే ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయితే ఆస్తి మొత్తం మా అత్తయ్య గారు తన పిల్లల పేరు మీద కథ రాస్తారు అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి, మా మనోజ్ గాడికి ఆస్తి రాదా, ఇటు పక్కన రోహిణి ఆస్తి మీద ఆశ పెట్టుకున్నాను అది రాలేదు, ఇంకో పక్క మా అత్తయ్య గారి ఆస్తి మీద ఆశ పెట్టుకున్నాను అది రాలేదు, రెండూ రాకపోతే ఎలాగా అబ్బా దేవుడా అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో అలా బాధపడుతూ ఉంటుంది.
మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.